కడప నగరంలో ఉన్నటువంటి శివానందపురంలో 40 ఏళ్లుగా ఇదే రహదారి గుండా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది రహదారి మనం చూడొచ్చు. ఈ రహదారి గుండా దాదాపు 40 ఏళ్లుగా వీళ్ళు ఇదే ప్రాంతం కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రహదారి కింద అటు వాటర్ పైప్ లైన్తో పాటు డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంటే పూర్తిగా ఇక్కడ కింద ఉన్నటువంటి భూమిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భూ యజమాని ఈ భూమి తనదంటూ కూడా ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి తను ఏదైతే హద్దులను ఏర్పాటు చేస్తున్నట్టు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ సమస్య ఏంటి అసలు? మాకు రోడ్డు కావాలి సార్. మా 40 ఏళ్ళగా ఇక్కడే ఉన్నాము. మాకు రోడ్డు పిల్లలకు పోయేదానికి, మేము తిరిగేదానికి, ఏదన్నా చేసేదానికి కూడా ఏమన్నా వెహికల్ రావాలన్నా చేయాలన్నా కూడా మాకు రోడ్డు కావాలి కదా. హాస్పిటల్ పోవాలన్నా రోడ్డు కావాలా, దారేమన్నా నడచాలన్నా రోడ్డు కావాలి కదా. వాళ్ళు మాది స్థలం అని ఆ పోలు పాతేసినారు. ఆ స్థలంగా లల్లు సార్. 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి, ఎంఆర్ఓ కాడికి, అందరి కాడికి పోయి అర్జీలు పెట్టి తిరుగుతున్నాం సార్. ఈ దారి తప్ప మరో మార్గం లేదండి? మాకు మార్గం లేదు సార్, మరో మార్గం లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ మాదంటారు, అక్కడ చూస్తే అక్కడ మాదంటారు. మేము ఆ ప్లేస్ నుంచి అయితే ఎప్పుడు నడచలేదు సార్. ఈ ప్లేస్ నుంచే మేము నడిచేది. మాకైతే రోడ్డు కావాలి సార్. మీరు పై వాళ్ళ దగ్గరికి తీసుకొని పోయి మాకు రోడ్డు మార్గం వేసే మార్గం చూడండి సార్. మీరు చెప్పండి, 40 ఏళ్ళుగా ఇక్కడ దారి ఉందంటున్నారు. మరి ఎప్పుడొచ్చి మీకు ఆ భూ యాజమాని మీకు చెప్పడం జరిగింది? తర్వాత హద్దులు ఎప్పుడు ఏర్పాటు చేశారు? హద్దులు 2 నెలలు అయింది సార్ చెప్పబట్టి. హద్దులు ఇంతకుముందు మేము గత 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం సార్. సంవత్సరం నుంచి ఈ యజమాని మాది భూమి అంటూ సంవత్సరం నుంచి మాకు మీరు పోయి రోడ్డుకు పరిష్కారం చేసుకోండి, నేను తంతే నాడతాను, మీకు దారి లేదు అని చెప్తున్నాడు. మేము సంవత్సరం నుంచి ఎక్కువ తిరిగినాం సార్. అన్ని ఆఫీసులకు, గవర్నమెంట్ ఆఫీసులకు మొత్తం తిరిగినా మా సమస్య పరిష్కారం కాలేదు సార్. కానీ ఒక అంబులెన్స్ రావడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. చనిపోతే శ్మశానానికి తీసుకుపోవడానికి కూడా మనిషికి మాకు దారి లేదు సార్. ఇక్కడ మాకు ఎటువంటి దారి లేదు కాబట్టి చిన్నపిల్లలు స్కూల్ వాళ్ళ వానవన్నీ ఎప్పుడైతే బురదలో జారి ముసలోళ్ళు అయితే ఎంతమంది కాళ్ళు చేతులు ఉంచుకున్నారంటే అంత పరిస్థితి సార్ మాది. మాకు అంత కష్టం ఉంది. ఈ రోడ్డు మాకు కావాలి సార్. మీరు జిల్లా అధికారులను కానీ ఎవరైనా కలిసారా? కలిసినాం సార్. కలెక్టర్ గారిని కలిసినాము, కార్పొరేషన్ కమిషనర్ గారిని కలిసినాము, ఎంఆర్ఓను కలిసినాము, అందరినీ కలిసినాం సార్. ఆర్డీఓను అందరినీ కలిసినాం సార్. అంతా వాళ్ళు కూడా పోయిన వారంలో ఇక్కడికి వచ్చి అంతా సర్వే చేసుకొని పోయినారు సార్, చూసిపోయినారు. కానీ మాకు ఎటువంటి రిప్లై రావడం లేదు. సో మరో మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, సమస్య ఏంటి అసలు? మీ సమస్య ఏంటి? రోడ్డే మా సమస్య సార్. ప్రతి ఒక్కరికి రోడ్డు లేకుండా ఎటు వెళ్ళలేదు కదా సార్. వాటర్ తెచ్చుకోవాలన్నా రోడ్డే కావాలి, అంబులెన్స్ కావాలన్నా రోడ్డే కావాలి, ఒక శ్మశాన వాటికి వెళ్ళాలన్నా రోడ్డే కావాలి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా రోడ్డే కావాలి, స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా రోడ్డే కావాలి. ప్రతి ఒక్కరికి రోడ్డే మెయిన్ ప్రాబ్లం సార్. మాకే ప్రాబ్లం లేదు సార్, రోడ్డు ఒకటే మా ప్రాబ్లం. మేము కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు మాకు రోడ్డు లేదు, దారి లేదు అంటే ఎటు వెళ్ళాలి సార్? మా అధికారులను కలిసాము సార్. చాలా రోజుల నుంచే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. తిరిగి మాకే విసుగు వచ్చింది. మా పరిస్థితి ఏంటి మీరే చెప్పాలి సార్. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం సార్. కమిషనర్ గారు కూడా వచ్చి చెక్ చేసుకొని వెళ్ళారు సార్. కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళాం సార్. కలెక్టర్ గారికి స్పందనలో అప్లికేషన్లు ఇచ్చాం సార్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం సార్. అన్ని చోట్ల తిరుగుతున్నాం సార్. కానీ మాకు ఎలాంటి స్పందన లేదు. వాళ్ళైతే స్తంభాలు నాటారు, కంచె వేస్తామంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ మాకు స్పందించాలని కోరుకుంటున్నాం సార్. గతంలో కూడా ఇక్కడ రోడ్డు వేయాలని ఒక ప్రయత్నం చేశారన్నది కొంచెం చెప్తున్నారు. అంటే రోడ్డు శాంక్షన్ అయిందని కూడా నిజమేనా? శాంక్షన్ అయిందని చాలామంది తెలుసు సార్. శాంక్షన్ అయింది కానీ రోడ్డు వేయలేదు సార్. స్థలం గల వాళ్ళు మాది అనేసి ఆపేశారు సార్. సో మొత్తం మీద ఏదైతే 40 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో నుంచి మేము ఇదే రహదారి గుండా నడక కానీ ఇదే విధ వాహనాలు కూడా తిరుగుతున్న పరిస్థితి. డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏదైతే ఈ రహదారి కిందనే ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ. మరోవైపు నీటికి సరఫరా సంబంధించి త్రాగునీటికి సరఫరా సంబంధించినటువంటి పైప్ లైన్ కూడా ఈ రహదారి కిందే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భూ యజమాని ఈ రహదారిలో
తన భూమి ఉందంటూ కూడా హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా మాకు రహదారి లేకుండా పోయింది, ఎటు నడవాలో నడవలేని పరిస్థితి. అదేవిధంగా మేము బయటికి వెళ్ళాలన్నా ఇదే రహదారి గుండా బయటికి వెళ్ళాలి. అదేవిధంగా పిల్లలకు స్కూల్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్ళాలన్నా కూడా ఈ రహదారి మాత్రమే మాకు ఏకైక మార్గం, మరో మార్గం లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు పునరాలోచించి మాకున్నటువంటి రహదారికి ఉన్నటువంటి ఏకైక మార్గం మరో రహదారి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రహదారి మాకు వచ్చేలా చూడాలంటూ కూడా మహిళలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, శివానందపురం నుంచి. మేము కడప నడిఒడ్డున ఉన్న శివానందపురం కాలనీలో నివసిస్తున్నాము గత 40 సంవత్సరాలుగా. ఇది 1843లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన లేఅవుట్. ప్రతి ఒక్కరికి 3 సెంట్లు స్థలంతో వినియోగించారు. అప్పటి నుంచి కూడా అందరూ నివాసం ఉంటున్నారు. కానీ ఇంతవరకు దీనికి రోడ్డు మార్గం అనేది లేదు. ఎటువైపు చూసినా రోడ్డు లేవు. భూ కబ్జాదారులు ఇరువైపులా మా ఊరిని దిగ్బంధనం చేశారు. మాకు ఎటువంటి గవర్నమెంట్కు ఎన్నిసార్లు మేము వినతి పత్రాలు పెట్టుకున్నా, ఏమి చేసినా 100 సార్లు తిరిగాము గవర్నమెంట్ ఆఫీసు. ఏ గవర్నమెంట్ ఆఫీసరు మాకు ఎటువంటి న్యాయము చేయలేదు. వస్తారు, చూస్తారు, పోతారు, చేస్తామంటారు తప్ప మాకు ప్రయోజనం లేదు. ఇక్కడ అందరూ మధ్యతరగతి వాళ్ళు, కూలి వాళ్ళు, పొద్దున లేచి పని చేసుకునే వాళ్ళు. ఎన్నిసార్లు తిరగాలి సార్? మాకు చాలా విసుకొస్తుంది. రోడ్డు లేక ఇక్కడ డ్రైనేజీ ఉంది, వాటర్ పైపులు ఉంది, కరెంటు పైపులు ఉన్నాయి. ఇదే మేము రోడ్డు అని భావించి తిరుగుతూ ఉన్నాము. అయినా కూడా మాది స్థలం అని ఫోన్ నాటుతున్నారు. అటు సైడ్ పోతే అటు సైడ్ రిజిస్టర్ స్థలాలు ఇవి, మీకు రోడ్డు లేదంటున్నారు. ఏ విధంగా చేయాలో మాకు అర్థం కాలేదు సార్. పేరుకు కడపలో ఉన్నామే తప్ప మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కనీసం డ్రైనేజీ కూడా సరిగా లేదు, కాలువలు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాము. వర్షం వచ్చే ప్రతి ఒక్కరం కింద పడుతూ ఉంటారు. పిల్లలు స్కూల్ పోవడానికి ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దగ్గరికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నాము. మేము శివానందపురం వాస్తవులం. చాలా రోజుల నుంచి ఈ రోడ్డు గురించి ప్రయత్నిస్తూ ఉన్నాం. సుమారుగా 40 ఏళ్ళ నుంచి ఈ ప్రాబ్లం గురించి ఫైట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళు వచ్చి మా స్థలం అని చెప్పేసి ఆక్రమిస్తున్నారు. మాకైతే మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు, రోడ్లో తిరగడానికి కూడా ఆప్షన్ లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు సీఎం దాకా తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. ఈవెన్ కనీసం ఎవరైనా చనిపోతే తీసుకెళ్ళేకి శ్మశానం దగ్గరికి పోవాలంటే కూడా మాకు రోడ్ లేదు. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఈ సమస్యని నలుగురికి తెలిసేలా చేయండి. ఉన్నాయి కానీ వాళ్ళు వచ్చి ఈ ఫోన్లు వాతేసినారు ఇక్కడ దావలేదనేసి. ఈ స్థలంలో మా స్థలం అనేసి స్థలంలో వచ్చి నాటి మాకు రోడ్ లేదు, ఇంకా ఈ స్థలం మాది అని వాళ్ళు వచ్చి బ్లాక్స్ నాటేసిపోయినారు కంచె కడతామని. మాకు తిరగనీకి అయితే రోడ్ లేదు. ఏదో ఒకటి చేయి. 2 వైపులా కూడా లేదు, 2 పక్కల బ్లాక్ చేస్తున్నారు. ఇదే మాకు ఉండేది. ఈ పక్క చూస్తే ఈ పక్క మాదంటారు, ఆ పక్క చూస్తే ఆ పక్క మాదంటారు. మేమే పక్క పోవాలా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉందమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి? 40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. ఇదే సమస్య. నమస్తే సార్, మేము కడప శివానందపురం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ మా సమస్యలు చాలా వరకు ఎవరు మాకు క్లియర్ చేయడం లేదు. మాకు రోడ్డు లేదు. సమస్య ఫస్ట్ రోడ్డు లేదు. మాకు అంబులెన్స్ రావడానికి కూడా దారి లేదు. స్కూల్ పిల్లలు పోవడానికి కూడా దారి లేదు సార్. ఇప్పుడు వచ్చి భూ కబ్జాదారులు మాకు ఇది దారి కాదు అని చెప్తున్నారు. 40 సంవత్సరాల నుంచి మేము 10 ఏళ్ళ నుంచి కంటిన్యూగా పోరాడుతున్నా కూడా మాకు రోడ్డు రావడం లేదు. ఇక్కడ ఎంత దూరం పోయినా కూడా సార్ ఎన్నిసార్లు కావాలంటే ఇప్పుడు కార్పొరేషన్ ఆఫీసర్కి అయితే ఏమి ఇచ్చినాము, కలెక్టర్కి అయితే ఇచ్చినాము, అందరికి ఇచ్చిన, MROకి ఇచ్చినాము. కానీ మా సమస్య పరిష్కారం కావడం లేదు. అందుకు కాబట్టి ఇట్లా శ్మశానానికి కూడా దారి లేదు సార్ మాకు ఇక్కడ నుంచి పోవడానికి. దయచేసి మా సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు, లోకేష్ దగ్గరికి మా సమస్య తీసుకువెళ్ళాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నాం. నమస్కారం సార్. కాలనీ మేము ఇక్కడే నుంచి నివాసం ఉంటున్నాము. ఇక్కడ దారి నుంచి ఈ రహదారినే నడుస్తూ వస్తూ వెళ్తున్నాము. మేము ఇదే రహదారిని భావించాము. ఈ రహదారిలో డ్రైనేజీ, తాగడానికి వాటర్ కనెక్షను, కరెంటు పోల్స్ అన్నీ ఇవే ఉన్నాయి. మేము దీన్నే ప్రధాన రహదారిగా భావించి ఇన్ని రోజుల నుంచి మేము ఇలాగే ఉన్నాము. కానీ ఇప్పుడు భూ కబ్జాదారులు వచ్చి ఈ స్థలాన్ని ఆక్రమించి పోలు నాటి ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇది మా పట్టా, మీకు అధికారం లేదు అని అంటున్నారు. కానీ మేము ఇప్పుడు అటువైపు వెళ్తే అటువైపు ఇది కూడా రహదారి అంటున్నారు. ఇప్పుడు మాకు ఇరువైపు 4 వీధులు దిగ్బంధంలో ఉన్నాయి. వెళ్ళాలన్నా మా కాలం లేదు. మాకు సమస్య తీరాలని చెప్పి సంవత్సరాలుగా అన్ని గవర్నమెంట్ కార్యాలయాలు తిరుగుతున్నాము. MRO వరకు అయితేనేమి, కలెక్టర్ ఆఫీస్ వరకు అయితే మేము వెళ్తూ అర్జీలు ఇస్తున్నాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి దీన్ని చూస్తాము అంటూ వెళ్తూ సమస్య అయితే ఇది ఇలాగే ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు మాత్రం ఫైనల్గా వాళ్ళు వచ్చి ఫినిషింగ్ చేసి
దీనికి పోల్స్ నాటే రహదారికి దారే లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, వృద్ధులు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మాకు రహదారి కల్పించి మా పేదవాళ్ళ బాధను అర్థం చేసుకొని గవర్నమెంట్ మాకు రహదారి ఏర్పరుస్తుందని చెప్పేసి ఏర్పరచాలనేసి మమ్మల్ని అర్థం చేసుకుంటారని మీడియా ముఖ్యంగా మరొకసారి మేమందరము ప్రార్థిస్తూ కోరుకుంటున్నాము. ఎన్టీఆర్ గవర్నమెంట్లో వచ్చింది. యాక్చువల్గా 1983లో ఇది ప్రైవేట్ పట్టా స్థలం అయితే గవర్నమెంట్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని పేదలకు అని చెప్పేసి 3 సెంట్లు చేసి అప్పుడు అలాట్ చేసి ఇచ్చారు. కానీ కొంతమంది కోర్టుకు వెళ్ళినాము, ఇది మాది అని చెప్పేసి అటు సైడ్ ఉండే వాళ్ళంతా దాన్ని ఆ పక్క నుంచి, యాక్చువల్గా అయితే ఆ పక్క నుంచే దారి, లేఅవుట్లో ఆ పక్క నుంచే దారి ఉంది. ఈ పొద్దు అదంతా వాళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళు ఆకువైలు వేసుకున్నారు. ఇంకా ఈ పక్క యాక్చువల్గా ఈ పక్క నడుస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉండే దారి ఇది మెయిన్గా దీంట్లో నుంచే వస్తూ ఉన్నాము. కంప చెట్లు మేమే కొట్టుకుంటూ ఉన్నాము, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాము, అంతా చేస్తూ వచ్చినాము. ఇప్పుడు వచ్చి వాళ్ళు మాది అంటున్నారు. యాక్చువల్గా అయితే వాళ్ళదే, అదేం గవర్నమెంట్ ఇది కాదేం కాదు, ప్రైవేటు. వాళ్ళు కోర్టులో కొట్లాడుకుంటున్నారు. కానీ దీంట్లో దారి కావాలని చెప్పేసి గత 2010 నుంచి నేనే స్వయంగా ప్రతి ఒక్కరికి ఆఫీసర్లకు, జిల్లా ఆఫీసర్లకు కానీ మొత్తం అందరికీ కంప్లైంట్ ఇచ్చి లాస్ట్కి కూడా కోర్టులో కూడా వేసిండాం. ఇంతవరకు దాని గురించి ఎవ్వరు కానీ దాని గురించి స్పందన లేకుండా గమ్మగా ఉన్నారు. ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి? సెంటర్లో ఉన్నాము, అటుపక్క బంధించారు, ఇటుపక్క బంధించారు. సెంటర్లో ఉన్నాము, ఎటు వెళ్ళాలి? రేపు వీళ్ళకు మూసేసినారనుకో, కాంపౌండ్ కట్టినారనుకో, స్కూల్ పిల్లలను కూడా స్కూల్కి పంపించాలనే ఇబ్బందే, బయటకు పనులకు పోవాలనే ఇబ్బందే, అన్నిటికీ ఇబ్బందిగానే ఉంటుంది. దయ ఉంచి మా జిల్లా మేయర్ కానీ, లేదంటే కమిషనర్ కానీ, లేదంటే మా ఎమ్మెల్యే మాధవి మేడం గారు కానీ దీని గురించి చర్యలు ఎక్కువ తీసుకొని చంద్రబాబు నాయుడు వరకు పోయి పోరాడి దీన్ని మాకు క్లియర్ చేసి మాకు రోడ్డు ఏర్పాటు చేస్తే 1000 మొక్కులు మొక్కుంటూ ఉంటాం. మళ్ళీ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.